తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈరోజు ఇష్యూ చేసినటువంటి జీవో నంబర్ 56 ద్వారా 11,000 కోట్ల రూపాయలు 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి చేయటం అనేది ఒక పెనుమార్పు తెలంగాణ రావటానికి ఈ జీవో పునాది లాంటిది. ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు వెంటనే పని మొదలు పెట్టడానికి 55 ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కి 30 కోట్ల రూపాయలు కూడా మార్పు చేయటం. ఈ జీవో ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి మార్పు మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి, పండిట్ నెహ్రూజీ కలలు కన్నటువంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలలు కన్నటువంటి భారతదేశం తెలంగాణ రాష్ట్రంలోనే ఆ మార్పు, ఆ కలలు సాకారం కాబోతున్నాయి. ఇంత గొప్ప మార్పు తీసుకొచ్చేటటువంటి ఈ జీవోనిచ్చి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజల యొక్క జీవితాల్లో వెనుమార్పు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, నేను యావత్ కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జీవోకి మీరిచ్చిన 11,000 కోట్ల రూపాయలు గొప్ప కాదు. మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఈ సమూలమైన మార్పును తీసుకొని రావాలని ఆలోచనకే మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.